హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు ఆలూ టమాటో కర్రీ చేయబోతున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మై ఛానల్ తప్పకుండా చూడండి. ఇది రోటీకైనా రైస్తో అయినా సరే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడికాక ఇలా 2 నుంచి 3 ఆలుగడ్డలు ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదండి, మీడియం సైజు ఉన్నాయి ఇవి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవి ఆయిల్లో వేసేసి ఇలా లో టు మీడియంలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత ఒక మూత పెట్టేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం ఆవిరి పెట్టినట్టు. ఇలా పెట్టి ఉడికించడం వల్ల ముక్క మంచిగా మెత్తగా ఉడుకుతుందండి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి. ఇలా కొంచెం ముక్క మెత్తపడే వరకు ఇలానే కుక్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుందండి, మరీ మెత్తగా అయిపోవద్దు. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోండి. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి, అది సరిపోతుందండి. కొంచెం ఇలా డ్రై మసాలా యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ కాదండి. కొంచెం దాల్చిన చెక్క, ఒక పావు టీ స్పూన్ అంత షాజీరా, 2 ఇలాచీలు, కొంచెం 2 నుంచి 3 లవంగాలు ఇలా యాడ్ చేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ కూడా అందులోనే వేసేసి కొంచెం కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఆలు కొంచెం అడుగు పట్టేసింది కాబట్టి ఇలా ప్యాన్కి అలా ఉందండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసేసుకొని ఇలా అన్ని ఉల్లిపాయల మిశ్రమంతో బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేకపోతే కరివేపాకు స్కిప్ చేసేయచ్చు, మీకు ఇష్టం లేకపోతే కనుక. కానీ ఫ్లేవర్ బాగుంటుందండి ఆలు టమాటో కర్రీకి. అలాగే ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఒక 3 టమాటాల వరకు తరిగి పెట్టుకున్నానండి. ఇలా ఇవి కూడా కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను, మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా. ఇలా ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కారంకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు ఇవన్నీ ఈ ఉప్పు కారం అన్నీ కలిసేదాకా కలుపుకొని ఇవి మగ్గేదాకా ఇలానే కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుందండి ఇవి మగ్గడానికి, ఎక్కువ టైం ఏం పట్టదు. తర్వాత ఇలా మనకి తెలుస్తుందండి కొంచెం టమాటో ముక్కలు మగ్గాయని. అప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసి ఈ టమాటో మిశ్రమంతో బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా బాగా మిక్స్ చేశాక మళ్ళీ మూత పెట్టేసుకొని వీటిని కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడేమీ ఆవిరి ఏమీ పెట్టక్కర్లేదండి. ఇంకా పైన వాటర్ పోసేసి జస్ట్ నార్మల్గా మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు అలానే మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఈ ఆలూకి మొత్తం ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా పడతాయండి. ఇలా ఇది కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్ అంతా, లేకపోతే ఒక గ్లాసున్నర అంత వాటర్ యాడ్ చేసేసి ఇందులోకి ఇంకా కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసి కలుపుకోవాలండి. ఇవి కొంచెం వాటర్ దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. 2 నుంచి 3 టీ స్పూన్ల కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలానే కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇలా అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు అయ్యాక వాటర్ మొత్తం ఇంకిపోతుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా ఉంటే రోటీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి. అందుకని ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే నోరూరించే రుచికరమైన ఆలు టమాటో కర్రీ రెడీ అండి. పూరీ, చపాతీ, రైస్ దేంతో అయినా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా చూడండి.